వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని యేసుప్రభువు క్షమించిన సంఘటన గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ రోజుల్లో మత బోధకులు లైన శాస్త్రులు మరియు పరిసయ్యులు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొని యేసుప్రభువు వద్దకు తీసుకెళ్లారు. యేసుప్రభువుతో ఇలా మాట్లాడారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది. మన మత గ్రంథమైన ధర్మశాస్త్రము ప్రకారం ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞ ఉంది. నీవేమి చెప్పుచున్నావు అని అడిగిరి. అప్పుడు యేసుప్రభువు నిశ్శబ్దంగా నేలపై ఏదో వ్రాస్తూ ఉంటాడు. వారు మళ్ళీ అడుగుతారు, బోధకుడా, సమాధానం చెప్పు, ఈ స్త్రీని ఏమి చేయాలి, ఏ విధంగా శిక్షించాలి అని. అందుకు యేసుప్రభువు, మీలో పాపము లేనివాడు, గతంలో పాపము చేయనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని వారితో చెప్పాడు. ఆ మాట విన్నవారు తమ మనస్సాక్షికి గుచ్చబడి పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒక్కొక్కరుగా అక్కడ నుండి ఆ స్త్రీని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు యేసుప్రభువు వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీతో, అమ్మా, నిన్ను నిందించిన వారు ఎక్కడున్నారు? ఎవరైనను నీకు శిక్ష విధించలేదా అని ఆమెని అడిగాడు. అందుకు ఆ స్త్రీ, ప్రభువా, ఎవరను నా మీద రాయవేయలేదు, ఎవరునూ నన్ను శిక్షింపలేదు అని చెప్పింది. అప్పుడు యేసుప్రభువు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక్కడ నుండి వెళ్ళు, ఇక నుండి పాపము చేయకు అని యేసుప్రభువు ఆ స్త్రీతో అన్నాడు. ఈ సంఘటనలో యేసుప్రభువు చెప్పేదేమిటంటే, యేసుప్రభువు పాపాన్ని సమర్థించలేదు, కానీ పశ్చాత్తాపపడిన పాపి అయిన ఆ స్త్రీని క్షమించాడు. ఇతరులను తీర్పు తీర్చే ముందు మనము మన జీవితాలను పరిశీలించుకోవాలి. ఇతరుల తప్పులు మనము వెతికే ముందు గతంలో మనం చేసిన మన తప్పులు గురించి మనము తెలుసుకుని ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం కొత్త జీవితానికి ఆరంభం. ఎవరైనా పాపము చేసిన వారు పశ్చాత్తాపపడినప్పుడు దేవుని కృప ఎటువంటి పాపినైనా క్షమించగలదు, పాపిని మంచివారిగా మార్చగలదు, పరిశుద్ధ జీవితానికి నడిపిస్తుంది.